స్పైసీగా చిల్లీ చికెన్. ఈరోజు బోన్లెస్ కోటింగ్ ఎలా కలపాలో చెప్తాను. అల్లం పేస్టు, పెప్పర్, చైనా సాల్టు, నెక్స్ట్ చిల్లీ సాసు, ఆయిల్. సుమారు ఒక 2 కేజీలు బోన్లెస్ కంటే ఒక 4 లేదా 5 ఎగ్గులు వేసుకోవాలి. ఎగ్గులు వేసి బాగా చిలక్కొట్టాలి. చిలక్కొట్టిన తర్వాత బాగా రఫ్ అయిన తర్వాత అందులో మైదా కార్న్ పౌడరు. నేను 2 సమానంగా వేసాను. మైదా కార్న్ పౌడరు కొంచెం థిక్నెస్ ఉంటే సరిపడుతుంది. మరీ లూజ్ ఉండకుండా మరి టైట్ ఉండకుండా కొంచెం థిక్నెస్ వండలు లేకుండా నీట్గా కలపాలి. ఒకసారి మొత్తం పిండేసిస్తే టైట్ అయిపోద్ది. చూసుకొని వేయాలి. ఆ థిక్నెస్ సరిపడుతుంది. వేసి బాగా కలిపి కోటింగ్ ఆయిల్ మరీ వీటికి ఎక్కువ లేకుండా అలాగని వీటి తక్కువ లేకుండా మీడియం ఫ్లేమ్లో వేయాలి. వేస్తే కోటింగ్ సుమారు ఈ బోన్లెస్ కోటింగ్ అన్ని ఐటమ్కి ఇదే బోన్లెస్ వేస్తాం. ఫస్ట్ ఆర్డర్ చిల్లీ చికెన్ వచ్చింది. చిల్లీ చికెన్ ఆర్డర్ ఫస్ట్ వేస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్ వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి, ఆయిల్. డ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేస్తాం. అది కొంచెం డ్రై అయిన తర్వాత వాటర్ వేసి చైనా సాల్టు, పెప్పర్, కారం వేసి కొంచెం అయిపోయి చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా 3 సాసులు వేసి బాగా డ్రై అయ్యి తర్వాత లైట్ గరం మసాలా వేయవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రజలకి కొంచెం గరం మసాలా అని టేస్ట్ ఎక్కువ కావాలి. కొంచెం గరం మసాలా వేసి బాగా డ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవడమే. ఇంకా గరం మసాలా వేసి బాగా డ్రై అయిన తర్వాత చికెన్ బాగా డ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. బాగా డ్రై అవుతుంది కదా. ఈ థిక్నెస్ వస్తే మొక్కకు పడుతుంది. ఇది బాగా డ్రై చేసిన తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని తీసిడమే. చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఈ రోజుల్లో బయట తినకపోతే అవ్వదు కనుక ఆర్డర్ చెప్పినప్పుడు ఫుడ్ ఎలా ఉండాలో చెప్పి తీసుకోండి. కలర్స్, చైనా సాల్ట్, మసాలాలు తక్కువ తినండి.